హాయ్ గాయ్స్, దిస్ ఇస్ రామ్. వెల్కమ్ టు మై ఛానల్. అసలు ఏంటి బిగ్ బాస్ ప్లాన్? అసలు రీతు ఎందుకు సడన్గా వెళ్ళిపోవచ్చింది? అంటే మొన్నటిదాకా సుమన్ గారికి నామినేషన్లో వీక్గా ఉండి, ఆ ఓటింగ్లో వీక్గా ఉండి, సడన్గా రీతు ఫ్రేమ్లోకి రావడం ఏంటి? అసలు ఏం ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు? అంటే మొత్తం ప్లాన్ చేంజ్ చేసి అంటే భరణి గారిని టాప్లో తీసుకొద్దామనేది వాళ్ళ ప్లానింగ్. అలా అయితే ఇది అన్ఫేర్ గేమే కదా. అలా ఎందుకు ఉండాలి? అంటే ఒక నామినేషన్లో అన్ఫేర్ ఉంటే వీళ్ళు ఒప్పుకోవట్లేదు, గేమ్లో అన్ఫేర్ ఉంటే ఒప్పుకోవట్లేదు. నామినేషన్లోనే ఉన్నప్పుడు ఒప్పుకోలేని వాళ్ళు ఎలిమినేట్ ఎలా చేస్తారు? ఇది అన్ఫేర్ కదా. అంటే వీళ్ళకో రూలు, ఆడే వాళ్ళకి ఇంకో రూలా? అసలు ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే వీళ్ళకి అంటే వీళ్ళ ప్లానింగ్స్ ఏంటి? ఎవరి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వీళ్ళకి? అంటే ఏమైనా వీళ్ళ మోటివ్స్ అర్థం కావట్లేదు. అంటే మోటివ్స్ అర్థం కావట్లేదు, స్ట్రాటజీస్ అర్థం కావట్లేదు. ఇలా ఎందుకు ఉండాలి అసలు? అంటే కరెక్ట్గా ఆడినోళ్ళకి ఛాన్స్ ఉండాలి కదా. అలాంటప్పుడు మీరు ఎప్పుడు సుమన్ వెళ్ళిపోవాలి తప్ప, సుమనా సంజన వెళ్ళిపోవాలి తప్ప రీతుని ఎందుకు పంపించాలి? ఐమ్ నాట్ అ ఫ్యాన్ ఆఫ్ రీతు. కాకపోతే ఏమన్నా అంటే ఫేర్ గేమ్ ఉండాలి కదా. ఫేర్ గేమ్ లేకపోతే ఎట్లా ఉంటుంది? అంటే ఈవెన్ మీరు అబ్జర్వ్ చేస్తే సాటర్డే రోజు ఏం జరిగింది? రీతు సంచాలకుగా ఉన్నప్పుడు ఇమానియల్ సంజన గేమ్ ఆడారు. ఇమానియల్ అక్కడ అన్ఫేర్ చేశాడు. ఇది థర్డ్ గేమ్లో అక్కడేమన్నాడు? సంచాలకు మాత్రమే కాదు మిగతా వాళ్ళు కూడా చూసి పాయింట్ రేస్ చేయాలన్నారు. మళ్ళీ అదే తనుజ మ్యాటర్లోకి వచ్చినప్పుడు ఏమన్నారు? అసలు పాయింట్ ఎందుకు రేస్ చేసావు, ఆలోచించకుండా, సరిగ్గా వినకుండా, సరిగ్గా ఆలోచించకుండా అన్నారు. అసలు ఏంటిది? అంటే ఏది ప్లస్, ఏది మైనస్, లేకపోతే ఎక్కడ ఏది స్టాండ్ తీసుకోవాలి, ఏది వదిలేయాలనే విషయాన్ని వీళ్ళు కన్ఫ్యూజ్ చేస్తున్నారు యాక్చువల్గా చెప్పాలంటే. అండ్ ఏంటి బిగ్ బాస్ టీమ్ అంతా ఎవరి మీద ఫెయిర్గా ఉంటుంది? భరణి అండ్ తనుజ మీద ఉంటుందా, లేకపోతే కళ్యాణ్ మీద ఉంటుందా, లేదంటే రీతుని పంపించేస్తే డీమాన్ ఫామ్లోకి వస్తాడు అనుకుంటుందా, లేదంటే రీతు వెళ్ళిపోతే డీమాన్ కూడా డిచ్ అయిపోతాడు, డల్ అయిపోతాడు అనుకుంటుందా? అసలు ఇమానియల్ వీళ్ళు గుర్తిస్తున్నారా? మనోడికి స్ట్రెంత్ మర్చిపోతున్నారా? స్మార్ట్ మూవ్స్ కానీ అన్ని ఇమానియలే వేస్తున్నాడు, అన్ని ప్రిపేర్ చేస్తున్నాడు. మనోడే కదా. అంటే మనోడు గేమ్ ఆడాలంటే బిఫోర్ కంటెస్టెంట్లు అందరూ రెడీ చేసి తను గెలిచేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. బట్ ఇమానియల్ వీళ్ళు మర్చిపోయారా? అంటే ఈవెన్ టాప్ 5 వీళ్ళు ప్రయారిటీ, లేదా గెలవడం వీళ్ళు ప్రయారిటీయా? అసలు ఓటింగ్ పెట్టారు. ఓటింగ్ని వీళ్ళు ప్రాపర్గా ఫెయిర్గా తీసుకున్నప్పుడు అసలు ఓటింగ్ సిస్టమ్ ఎందుకు పెట్టాలి? అంటే వీళ్ళు నామినేషన్ టైంలో ఎలా ఉన్నప్పుడు గెలిచిన టైంలో ఇంకెలా ఉంటారు? అంటే వీళ్ళకి ఫేవర్గా ఎవరైనా ఉన్నారనుకో, వీళ్ళు ఎవరు గెలిపించాలనుకుంటే వాళ్ళని గెలిపించడం కోసం గెలిచే ఓట్స్ కూడా వీళ్ళు చేంజ్ చేయగలుగుతారు కదా. అంత కెపాసిటీ ఉన్నప్పుడు ఇది ఎందుకు పెట్టాలి పబ్లిక్కి? అంటే బై ద వే కళ్యాణ్ ఇంకా తనుజ చాలా బాగా ఆడుతున్నారు. డీమాన్ కూడా బాగా ఆడేవాడు. లాస్ట్ ఫ్యూ వీక్స్గా తన పర్ఫార్మెన్స్ అంతా పడిపోయింది. అంటే రీతుకి హెల్ప్ చేద్దామన్నా, లేదంటే తను కొంచెం కాన్ఫిడెంట్గా లేకపోవడమో, లేకపోతే ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోవడమో తెలియదు. కానీ గేమ్స్లో కానీ, టాస్క్లో కానీ, నామినేషన్ విషయాల్లో కానీ కొంచెం తను వీక్గానే ఉంటున్నాడు. మేబీ అదొక తనకు మైనస్ అయిపోయింది. అండ్ భరణి గారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ తెచ్చేసి అంత ఫైర్ బ్రాండ్, అంత ఓవర్ స్మార్ట్ కానీ అంత ఆలోచించట్లేదు. కొన్ని స్మార్ట్ గేమ్ ఉంది, బట్ టాస్క్లో స్ట్రాంగ్ లేరనమాట. సో అలాంటప్పుడు టాప్ 3లో ఆయనకి అంటే అర్హత ఉందా అన్నట్టు అనిపించింది. అంటే ఉంచుతారో లేదో తెలీదు, బట్ ఉండే ఛాన్స్ అయితే ప్రజెంట్ ఏం నడుస్తుందంటే బయట ఆయన డెఫినెట్గా టాప్ 3లో ఉంచడం కోసమే ఇప్పుడు రీతుని తీశారు అన్నట్టు నడుస్తూ ఉంది. ఎందుకంటే ఆల్టర్నేటివ్ తనే కాబట్టి. డీమాన్ మేబీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, తనకు తెలియట్లేదు. అండ్ ఈవెన్ ఇమానియల్ కూడా ఉన్నాడు. ఇమానియల్ కూడా చాలా స్ట్రాంగ్ పర్సనే. కాకపోతే ఏంటి, టాప్ మరీ గెలిచేంత వరకు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎవ్రీ టైం లాస్ట్ మనకు ఇన్ని సీజన్స్లో చూసుకున్నట్లయితే కామెడీ చేసేవాళ్ళు అంటే లాస్ట్ వరకు వెళ్ళట్లేదు. బట్ ఈసారి ఇమానియల్ ఎలా వెళ్తాడు అనేది మనకు కొంచెం పాయింట్ రేజ్ అవుద్ది. ఎందుకంటే ఆయనది స్మార్ట్ గేమ్ ఉంటుంది, కొంచెం కన్నింగ్నెస్ ఉంటుంది అనమాట. అంటే తన మూవ్స్ ముందు బిఫోర్ అది ప్రిపేర్ చేస్తూ ఉంటాడు అందరికీ. అంటే ఇది ఫ్రెండ్స్లానో, లేదంటే ఒక సజెషన్ లాగా అందరిని ప్రిపేర్ చేసి తను ఎవ్రీ టైం తను స్ట్రాంగ్గా గేమ్ ఆడేసి అంటే ఛాన్స్ తీసుకుంటూ ఉంటాడు. బట్ తను కూడా టాప్ 3 వరకు వెళ్తాడా లేదనేది మనకు తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాటిలో స్ట్రాంగెస్ట్ ఎవరు? కళ్యాణ్, తనూజ, ఇమాను, డీమాన్ అండ్ భరణి గారు. సో టాప్ 5 తీస్తే భరణి గారు వస్తారు. బట్ టాప్ 3లో మాత్రం భరణి గారికి ఛాన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ గెలిచే ఛాన్స్లు మేబీ ఎక్కువ ప్రజెంట్ ఉన్న సినారియో ఏంటంటే తనూజకి అండ్ కళ్యాణ్కి హయ్యర్ ఛాన్సెస్ ఉన్నాయి. ఏంటి గెలిచే ఛాన్స్ ఫస్ట్, అంటే కప్పు గెలిచే ఛాన్సెస్. కాకపోతే డీమాన్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు రీతు లేదు కాబట్టి డీమాన్ స్ట్రాంగ్ అయ్యాడు అనుకోండి, తను కూడా లీగ్లోకి వెళ్ళిపోతాడు. ఇంకా ఛాన్స్ ఉంది. బట్ ఇమానియల్ ఆర్ భరణి గారికి టాప్లో అంటే గెలిచే ఛాన్సెస్ లేకపోవచ్చు. కాకపోతే టాప్ 3, టాప్ 5 వరకు మాత్రం వెళ్ళగలుగుతారు. ఎందుకంటే వాళ్ళకున్న ఆ స్టాండర్డ్స్ కానీ అవి తెలుస్తూ ఉన్నాయి. చూడాలి మరి నెక్స్ట్ టైం అవుద్దు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే నిన్న రీతు ప్రోమోలో కూడా మనకు బాగా కనిపిస్తుంది. అంటే ఈవెన్ దివ్య చేసిన ప్రోమోలో కూడా చాలా కంటెంట్, అంటే అన్ని ఎమోషన్స్ కనిపించాయి. నిన్న రీతు దాంట్లో అరవడం కనిపించింది, ఎక్కలుగా నవ్వడం కనిపించింది, అండ్ డీమాన్తో ఉండడం కనిపించింది. ఇవే ఉన్నాయి. అంటే డీమాన్తో రిలేషనే చాలా బాగుంది అన్నట్టే ఈవెన్ ఆ ప్రోమోలు కూడా తెలుస్తుంది. అది రుద్దుతున్నారా,
అంటే ఇది చూసి డీమన్ ఆబ్వియస్గా ఎమోషనల్ అయ్యాడు తను రీతు వెళ్ళిపోతుందని. ఇంకా నెక్స్ట్ వీక్ తన పర్ఫార్మెన్స్ కూడా మేబీ అంత గ్రేట్గా ఉండకపోవచ్చేమో అనిపిస్తుంది. ఐదర్ వెరీ స్ట్రాంగ్ అయినా ఉండొచ్చు, అంటే లెక్కలు మారుతాయి అనమాట. తను స్ట్రాంగ్ అయితే ఒకలా ఉంటుంది, తను ఇంకా వీక్ అయిపోతే ఇంకోలా ఉంటుంది. మేబీ వీక్ అయిపోతే భరణి గారు ఎంటర్ అవుతారు, స్ట్రాంగ్ అయిపోతే మేబీ టాప్ వరకు వెళ్ళిపోతాడు మనడు. ఎందుకంటే అంత కెపాసిటీ ఉంది అండ్ బయట ఫాలోయింగ్ కూడా అలాగే ఉంది కాబట్టి తన మీద చాలా చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు జనాలు అందరూ. చూడాలి ఇంకా సంజన గారు, సుమన్ గారు ఆబ్వియస్‌గా వెళ్ళిపోతారులే అని తెలిసిపోతుంది కాబట్టి అది పెద్ద మ్యాటరే కాదు. సో, అంటే రీతుని పంపించడంలో వాళ్ళ స్ట్రాటజీస్ ఏంటి? వాళ్ళు ఏం ప్లాన్ చేశారనేది మేబీ మనకి ఈ వీక్‌లో మనకు తెలుస్తాయి. చూడాలి అంటే ఇది ఇంకా ఇంట్రెస్టింగ్‌గా జరుగుద్దా? లేదంటే ఇది డల్ అయిపోద్దని చూసుకొని తర్వాత వాళ్ళ స్ట్రాటజీస్ కూడా మారిపోతాయి. విల్ సీ అసలేమవుద్దో. మళ్ళీ ఈరోజు నైట్ ఏమో చెక్ చేద్దాం. అసలు రీతు ఎలిమినేషన్ మీరు ఎక్స్‌పెక్ట్ చేశారా? అసలు ఎవరు వెళ్తే బాగుంటదనుకున్నారు? ఎవరు గెలిస్తే బాగుందనుకున్నారు? అసలు మీ ఒపీనియన్స్ ఏంటి కింద కమెంట్‌లో చెప్పండి. మనం దీని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. అండ్ వీడియోని లైక్, షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.